సింగరేని బంగారు గని అంటారు. నిజంగానే బంగారు గని. మా అయ్య సుత సింగరేని కార్మికుడే. చిన్నప్పటి సంధి మా చుట్టుపక్కలోళ్ళు చుట్టాలు అందరూ ఒక్కటే మాట, అబ్బో దానికేంది, అల్లయ్య సింగరేన్ల పనిచేస్తాడు, సింగరేని కార్మికుడు, పైసలే పైసలు అని. ఇంకొందరేమో అబ్బో మొరటోడు బిడ్డో అంజోలికి పోవద్దు అని అనేటోళ్ళు. గిళ్ళందరికీ పైసలు కనబడతాన్నాయి, మా అయ్య మొరటుతనం కనబడతాంది గాని మా అయ్య చేసే కట్టం కనబడతలేదు. పైసలు అట్టిగానే వస్తాయా చెప్పుండ్రి, కట్టపడితేనే కదా వస్తాయి. మా అయ్య కట్టానికి తగ్గట్టు జీతం ఇస్తున్నారాళ్ళు. గీ సింగరేనిలా మా అయ్యనే కాదు, చిన్న నుంచి పెద్ద పెద్ద ఆఫీసరోళ్ళ దాకా అందరూ కట్టపడతారు. ప్రతి సింగరేని కార్మికుడు గడ్డపారలతో వెకిలించి తట్టల కొద్ది బొగ్గెత్తుతాడు. ఊడుసుడు కానించి మస్తు పనులుంటాయి ఆడ ఈ సింగరేనిలా. ఈళ్లకు ఎండ లేదు, ఆన లేదు, పండుగ పబ్బం అస్సలే లేదు. పొద్దుగాల నేను బడికి పోకముందే మా అయ్య నీలం రంగు లాగు దొడుక్కొని నెత్తిన సింగరేని టోపీ పెట్టుకుని డబ్బాలింత బువ్వ కట్టుకుని పోతుండే. నేను బడికాడ్నించి వచ్చి ఆడుకొని చదువుకొని తిని పండే ఏలకు మా అయ్య వచ్చేటోడు. ఒక్కరోజు సుత మా అయ్య నాతో ఆడలే, ముచ్చట పెట్టలే. ఎప్పుడు చూడు పని పని పని. ఒకసారి గిట్లనే మా అయ్య నిద్రపోతున్నప్పుడు మా అయ్య కాళ్ళు చూసిన. హరికాళ్ళైతే సెక్కలు 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 వలిగి నెత్తురు వేరకపోయింది. గప్పుడు మా అమ్మని అడిగిన, మా అయ్య కాళ్ళు గట్లెందుకున్నాయని. గప్పుడు మా అమ్మ మా అయ్య చేసే కట్టం గురించి చెప్పింది. రోజు మీరందరూ ఏసీల నిద్రపోతారు, రాత్రి అయిందంటే ఊళ్ళ కళ్ళు జిగేలు అనేటట్టు లైట్లన్నీ ఎలుగుతాయి. మరి గిదీని వెనకాల మా అయ్య సొంటోళ్ళు సింగరేని కార్మికుల కట్టం ఎంత ఉన్నదన్నది మీరు తెలుసుకోవాలి. నాకు గింత సీర్క వంగనే మా అయ్య కళ్ళల్లా నీళ్లు తెచ్చుకుంటాడు. పసుబెట్టు పట్టిగట్టు అని మా అమ్మను తొందర పెడతాడు. మరి మా అయ్య కాళ్ళు చూసినాక నేనేమైపోవాలి? పొక్కులెక్కిన అరిసేతులు చూసినాక నాకేమనిపియాలి? నేనైతే మా అయ్యను పట్టుకొని మస్తు ఏడ్చిన. కాని మా అయ్య ఒక్కటంటే ఒక్క మాటే అన్నాడు. ఏమన్నాడంటే, సింగరేని నా తల్లో సొంటిది బిడ్డ, గది పెట్టే బువ్వనే ఇయాల మనం అందరం తింటున్నాం. గిది నాకు కట్టం అనిపించదు బిడ్డ అన్నాడు. గది నిజమే అనిపించింది నాకు. ఎవ్వళ్ళకన్నా ఆపత్తొస్తే చాలు మా అయ్య సాయానికి ముందుంటాడు. గప్పుడు ఆయనకు ఎన్ని దెబ్బలు తాకినా నెత్తురు గారినా గింత కూడా పట్టించుకోడు. సింగరేణిలో పనిచేసేటోళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా అన్నదమ్ములు లెక్కుంటారు. ఒకళ్ళ పని ఒకళ్ళు వంచుకుంటారు. కట్టానికి వెనుక ముందు చూసుకోరు. ఎంత కట్టమైనా సరే మేం చేస్తామని చెప్పి ముందర వాడు చేస్తారు ఈ సింగరేణి కార్మికుడు. ఇక పండగస్తది కదా, గప్పుడు బోనస్లు ఇస్తారు కదా, గప్పుడైతే మా అయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి. మాకందరికి బట్టలు స్వీట్లు తెస్తాడు. మరి నీకేలే అయ్యా అంటే, నాకెందుకే బిడ్డ, మీరు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే, మీరు దొడుక్కుంటే నేను దొడుక్కున్నట్టే అంటాడు మా అయ్య. మా అయ్యకు నన్ను బాగా చదివించాలి, గొప్పోడికిచ్చి లగ్గం చెయ్యాలని ఆశ. గా ఆశ ముందు గీ కట్టం ఏడ కనబడుతుంది ఆయనకు? అస్సలు కనబడదు. ఇంతకంటే ఇంకా కష్టమైనా చేస్తాడు గాని గింత అలసిపోడు మా అయ్య. బొగ్గు బాయిల పని చేస్తాడని చెప్పి మొరటోడు అనుకుంటారు మా అయ్యని చూసి గాని మా అయ్య బంగారం, కట్టజీవి, గీ సింగరేణి కార్మికుడు. మా అయ్యనే కాదు, సింగరేణిలో పనిచేసేటోళ్ళందరూ కూడా కట్టజీవులే.